రాజ్యాంగం లేకపోతే మీకు హోం మంత్రి వచ్చేదా? అమిత్ షాకు విదసం శ్రూటి ప్రశ్న. అంబేద్కర్ పై పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై ఆర్టికల్ 75 ప్రకారం రాష్ట్రపతి చర్యలు తీసుకుని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు విదసం ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దళిత శ్రేణులు అమిత్ షా దిష్టిబొమ్మతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ అమిత్ షా కర్మఫలంతో స్వర్గానికి చేరతారో నరకానికి చేరతారో కానీ అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం లేకుంటే హోంమంత్రి కాగలిగేవారా అని ప్రశ్నించారు. అమిత్ షా వ్యాఖ్యల పట్ల భారత రాష్ట్రపతి సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు కూడా అమిత్ షాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అమిత్ షా తప్పిదాన్ని సరిదిద్దాల్సిన మోదీ షాను సమర్థించడం చూస్తే అంబేద్కర్ పట్ల బీజేపీ మనువాద దృక్పథాన్ని బయట పెట్టాయన్నారు. ఓంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భీమ్ సేన వార్ నుండి రాజేంద్ర ప్రసాద్, దళిత సేన నుండి గొలమాల అప్పారావు, బీఎస్ఐ నుండి దుర్గారావు, బాణాస నుండి నూకరాజు, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుండి మాటూరి శ్రీనివాసరావు, యూటీఎఫ్ నుండి అంబేద్కర్, విదసం నాయకులు బూల భాస్కర్రావు, గుడాల ఈశ్వర్రావు, గుడివాడ ప్రసాద్, ఎద్దు బాలకృష్ణ, మండే సత్యనారాయణ, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహేళన చేస్తూ ఇదొక ఫ్యాషన్గా మారిందని చెప్పి సాక్షాత్తు దేశ హోంమంత్రి మాట్లాడటం అంటే ఖండ కావరం, కుల దురహంకారం, అప్రజాస్వామికం, దుర్మార్గం అని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. అయ్యా అమిత్ షా గారు, అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం ఉండేదా? ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యుండేవాడు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది అతని తప్పిదాన్ని సరిదిద్ది అతని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాల్సినటువంటి ప్రధాని మోడీ తిరిగి దీన్ని రాజకీయం చేస్తూ అటు కాంగ్రెస్కో ఇంకో పార్టీకో వేరే ఆపాదించడం కోసం ప్రజల్ని గందరగోళానికి గురి చేసింది మోడీ ప్రభుత్వం. మీరు ఎన్ని కిమ్మిక్కలు చేసినా, మీరు చేసినటువంటి దుర్మార్గ వ్యాఖ్యలు ఈ దేశంలో కాదు ప్రపంచమంతా విన్నాయి. ప్రపంచమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ని కీర్తిస్తూ ఉంటే మీరు దూషిస్తారా, అపహేళన చేస్తారా? ఇది అన్యాయం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 75 క్లాజ్ నెంబర్ 2 ప్రకారం భారత రాష్ట్రపతికి ఈ మంత్రివర్గం మీద అన్ని అధికారాలు ఉన్నాయి. ఆవిడ ఈవేళ అన్నారు కదా, ఆదివాసీ బిడ్డని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టామని చెప్పి. మరి అదే ఆదివాసీ బిడ్డ ఆదివాసీ హక్కుల రక్షణ కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం జరుగుతూ ఉంటే సోదరి రాష్ట్రపతి గారు ముర్ము గారు స్పందించాలి, సుమూర్తంగా స్పందించాలి. ఇవాళ మోడీ మంత్రివర్గం నుండి అమిత్ షాని తక్షణమే బర్తరఫ్ చేయాలి. నిన్న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో 4-5 కేసులు నమోదైనవి, కానీ అసలైన కేసు నమోదు చేయలేదు పోలీసులు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు నమోదు చేయాల్సినటువంటి కేసులు రాహుల్ గాంధీ కింద పడ్డాడను, లేదంటే ఇంకో సింగ్ వెనకాల పడ్డాడను, అది కాదు. మీరు నమోదు చేసిన కేసులు పార్లమెంటు నిన్న జరిగినటువంటి ఘటనలో అమిత్ షా మాట్లాడిన మాటపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 89, 31A, 25A, RS ప్రకారం అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయండి అని చెప్పి, సుమోటోగా నమోదు చేయమని చెప్పి ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు వారిని డిమాండ్ చేస్తూ మీ ద్వారా మరొకసారి ఈ మనువాదులకి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నారు. రాజ్యాంగం మిమ్మల్ని బతికిస్తూ ఉంది. రాజ్యాంగం మీకు హక్కులు కల్పించింది. అటువంటి రాజ్యాంగాన్ని అపహేళన చేస్తే మనువాదులారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు. ఈ దేశంలో ఆధిపత్యం చేస్తున్న 6 ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు. తిరిగి అక్కడికే మీరు వెళ్ళాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని సమ్మతించిన వారు ఎవరో కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. రాజ్యాంగాన్ని అపహరణ చేసేవాడు ఎవరైనా సరే ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు.
మీరు అవసరమైతే ఈ దేశాన్ని వదిలిపోండి, లేదా ఈ దేశంలో ఉండాలనుకుంటే రాజ్యాంగాన్ని అంగీకరించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశానికి పవిత్రమైనటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని ఒక 5-6 సార్లు హేళనగా మాట్లాడి, అంబేద్కర్ పేరు కన్నా మీకు ఒక దేవుడి పేరు చెప్పుకుంటే 7 జన్మల వరకు మీకు స్వర్గం వస్తుందనో మీకు మంచి జరుగుతుందనో ఆయన హేళనగా మాట్లాడాడు. అటువంటి హోమ్ మినిస్టర్, ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు ఆయన హోమ్ మినిస్టర్ అటువంటి పదవిని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ దేశంలో. అటువంటి వ్యక్తి ఎవరైతే రాజ్యాంగాన్ని రాశారో అతన్ని హేళన చేయడం అనేది మేమందరం ముఖ్యంగా ఇక్కడ ఖండిస్తున్నాం విశాఖపట్నంలో. అలాగే ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారికి మేము అడిగేది ఏంటంటే, ఇమ్మీడియట్గా అమిత్ షా గారిని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయండి, తొలగించండి అని మేము ఇక్కడ ఈ వర్షంలో కూడా మేమందరం మా యొక్క నిరసన మీకు తెలియజేస్తున్నాం. అమిత్ షా గారు ఒకవేళ ఎంపీ కానీ మినిస్టర్ కానీ అవ్వకపోతే ఈ భారతదేశ కుల వ్యవస్థ ప్రకారంగా ఆయన ఒక వైశ్య కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి ఏ స్క్రాప్ బిజినెస్ లేదంటే ఏ పనుల బిజినెస్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఆ రాజ్యాంగం వల్ల ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు పార్లమెంట్లో ఉన్నాడు. అటువంటి పార్లమెంట్ సాక్షిగా ఆయన అంబేద్కర్ గారిని హేళన చేయడం అనేది మా దళిత సంఘాలు ఖండిస్తూ, ముందు ఆయన బేషరతుగా పార్లమెంట్కి అంబేద్కర్ గారికి ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ జై భీమ్. అమిత్ షా మరి పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ది నాలెడ్జ్ ఆఫ్ సింబల్ ఆఫ్ అంబేద్కర్, అటువంటి అంబేద్కర్ని చాలా చులకనగా మాట్లాడుతూ అవమానపరిచాయి. పార్లమెంట్ సాక్షిగా అవమానించాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంబేద్కర్కి. అంతేకాకుండా వాడిని బర్తరఫ్ చేయాలని చెప్పి మా దళిత సంఘాల తరఫున నేషనల్ ఎస్సీ ఫెడరల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏం చేద్దంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడే కాదు, భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే ఉన్నాయి. ఎంతోమంది ప్రపంచ మేధావిగా కొనియాడుతుంటే అమిత్ షా చాలా చులకనగా పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచాడు. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మేము నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తక్షణం చేసుకొని వాడిని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.